గురువారం అంటే అందరికీ గుర్తొచ్చేది సాయిబాబా. కానీ మీకు ఎవ్వరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. పురాణాల ప్రకారం గురువారం అంటే గురు గ్రహానికి సంబంధించిన రోజు. ఆయనే గ్రహాలన్నింటికీ రాజు. ఆ గురువారం రోజు మనం ముఖ్యంగా ఎవరిని పూజించాలో మీకు తెలుసా? ఓం నమో భగవతే వాసుదేవాయ. మీకు తెలుసా గురువారం ఎందుకు శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది? దీని వెనుక ఒక శక్తివంతమైన పురాణ రహస్యం ఉంది. ఒకప్పుడు దేవతలు తమ అహంకారం మరియు అధర్మం వల్ల తమ శక్తిని, ఐశ్వర్యాన్ని కోల్పోయారు. అసురులను ఓడించలేక వారు దిక్కుతోచని స్థితిలో తమ గురువైన బృహస్పతి దేవుడిని ఆశ్రయించారు. అప్పుడు బృహస్పతి వారితో ఇలా అన్నారు: లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు మాత్రమే ధర్మాన్ని పునరుద్ధరించగలడు మరియు దేవతలను రక్షించగలడు. అందువల్ల ఒక గురువారం రోజున బృహస్పతి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. బృహస్పతి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై దేవతలకు రక్షణ, జ్ఞానం మరియు సమృద్ధిని ప్రసాదించారు. ఆ రోజు నుండే బృహస్పతివారమైన గురువారం శ్రీ మహావిష్ణువును పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా మారింది. బృహస్పతి అంటే జ్ఞానం, గురుతత్వం. విష్ణువు అంటే రక్షణ, పోషణ, ఐశ్వర్యం. అందుకే గురువారం రోజు ప్రార్థిస్తే ఉన్నతమైన జ్ఞానం, అఖండ ఐశ్వర్యం, కుటుంబంలో ప్రశాంతత, శీఘ్ర వివాహ ప్రాప్తి, సకల అడ్డంకుల తొలగింపు. అందుకే భక్తులు ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు, అరటిపండ్లు మరియు తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారు. ఈ గురువారం ఓం నమో నారాయణాయ అని 11 సార్లు జపించండి. జ్ఞానం, ధనం మరియు కుటుంబ శాంతి కోసం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందండి. శ్రీ మహావిష్ణు కటాక్షం మీ ఇంట్లో నిలవాలని కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ.